మెసేజ్ చదవగానే నేను వెంటనే కార్ ఆపేసి అలా చూస్తుంటే కార్ వెనక సీట్లో నుండి ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అలా వస్తుంది. నేను అలా స్లోగా వెనక్కి తిరిగి భయంగా చూసేసరికి నిజంగానే ఎవరో సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు నాకు కనిపించింది. అక్కడైతే ఎవరు లేరు కానీ సీట్ బెల్ట్ అయితే దాని అంతటా అదే మూవ్ అవుతుంది. నాకైతే చాలా భయమేసి ఏం చేయాలో తెలియక నేను మళ్ళీ కార్ స్టార్ట్ చేసేసరికి ఏవో 2 చల్లని చేతులు, వాటి షేప్ అయితే చెయ్యి ఆకారంలోనే ఉంది కానీ చాలా చల్లగా ఉండి నా భుజాలని గట్టిగా పట్టుకున్నాయి. నాకు ఇంకా చాలా భయమేసి కార్ ఆపుదామని చూస్తున్నా కానీ స్టీరింగ్ నా కంట్రోల్లో లేదు. వేరే ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు స్టీరింగ్ అలా కదలకుండా బ్రేకులు కూడా పడకుండా కార్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ కారు హైవే నెంబర్ 45లోకి వెళ్ళింది. నాకు అది చూడగానే చాలా భయమేసింది. ఎందుకంటే హైవే 45 చాలా రోజుల ముందే క్లోజ్ చేసేసారు. అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందుకే అది ఎవరు యూజ్ చేయట్లేదు. ఇంకా దానికి చాలా రిపేర్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ చేయలేక గవర్నమెంట్ అయితే అటువైపు ఇంకా ఊర్లు ఏమి లేవని ఆ రోడ్ని క్లోజ్ చేసేసింది. నేను ఎంత ట్రై చేసినా ఆ భుజాల మీద ఉన్న చేతులు తప్పుకోవట్లేదు. ఇంకా కార్ కూడా నా కంట్రోల్లోకి రావట్లేదు. నేను అలాగే భయంగా కూర్చునేసరికి కారు ఇంకా వెళ్తూ ఒక గోడని డాష్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ గోడకు కానీ నా కారు వెళ్ళే స్పీడ్తో గుద్దుకుంటే నేను వెంటనే చచ్చిపోతాను. అలా వెళ్తుంది. లోపు మళ్ళీ ఒక వాయిస్ నా చెవిలో వినిపించింది. అది ఏమంటుందంటే, నా కోసం కార్ ఆపావు కదా, ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అంది. నాకు ఇంకా చాలా భయమేసి కార్ ఇంకా కొంచెం సేపట్లో గోడను గుద్దే టైంకి నేను గట్టిగా అరిచి బ్రేక్ వేసేసరికి వెంటనే కార్ ఆగింది. అదేంటో తెలియదు కానీ నా కార్ మళ్ళీ నా కంట్రోల్లోకే వచ్చినట్టు నాకు అనిపించింది. నేను వెంటనే కార్ రివర్స్ చేసి మా ఊరు వైపు వెళ్ళిపోయాను. నేను అలా ఇంటికి వెళ్ళే టైంకి నైట్ 3 అయిపోయింది. ఆ టైంలో మా అమ్మ నన్ను చూసి బాగా తిట్టింది. నేను ఏ టైంలో రమ్మన్నాను, ఎప్పుడు వచ్చావు, ఈ టైం వరకు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నేను ఆ రోజు రాత్రి జరిగిందంతా మా అమ్మకి చెప్తే మా అమ్మ బాగా టెన్షన్ పడి కాసేపు ఉన్న తర్వాత నాకు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పింది. ఒక పెళ్లి కూతురు పెళ్లి మండపానికి వెళ్తుంటే వాళ్ళ కార్ని ఎదురుగా వచ్చే ఇంకో కార్ వచ్చి యాక్సిడెంట్ చేసింది. ఆ యాక్సిడెంట్లో పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. అప్పటి నుండి ఆ పెళ్లి కూతురు ఆత్మ ఆ దారిలో ఒంటరిగా వెళ్తున్న డ్రైవర్లందరినీ ఆపి తను ఏ స్పాట్లో అయితే చనిపోయిందో అక్కడి వరకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తుందని మా అమ్మ చెప్పింది. ఈ రోజు రాత్రి నువ్వు ఇలా బతుకున్నావంటే అది నిజంగా నీ అదృష్టం అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆ రోడ్లో ఒంటరిగా వచ్చిన ఎవ్వరు కూడా బతకలేదు అని మా అమ్మ చెప్పింది.